మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాము, మనకి ఎటువంటి ఫీలింగ్ కలిగినా, అది బాధైన, విచారమైన, దుఃఖమైన, కోపమైన, సంతోషమైన, పరవశమైన కూడా ఆ ఫీలింగ్కి కేవలం మనమే బాధ్యులం అని మనం ఫస్ట్ అంగీకరించాలి. అలా అంగీకరించాలి అంటే మొదట్లో మనకి చాలా కష్టంగా ఉంటుంది, కుంగిపోతాము, బాధపడతాము. అయినా కూడా మనం ఆ బాధని ఎదుర్కొని దానికి కారణం మనమే అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఏం చేయాలి, ఆ కోపం వచ్చిందనుకోండి, ఆ కోపాన్నే పట్టుకుని ఆ కోపంనే చూస్తూ దాని లోపలికి వెళ్ళాలి. అంటే మన గతంలోకి వెళ్ళాలి. మన గతంలోకి మనం ఎన్ని ఇయర్స్ బ్యాక్కైనా మనం వెళ్ళటానికి రెడీగా ఉండాలి. అలా మన కోపాన్నే అబ్జర్వ్ చేస్తూ మనం గమనిస్తూ ఉండాలి, కానీ విశ్లేషించకూడదు. ఒక పెద్ద న్యాయవాదిగా, న్యాయ నిర్ణేతగా ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్, దిస్ ఈజ్ నాట్ గుడ్, ఇలా ఏమీ కూడా మనం విశ్లేషించకుండా మనం వాటిని అలా చూస్తూ గమనిస్తూ మన లోపలికి మనం వెళ్ళినప్పుడు మనకి ఆ కోపం యొక్క కారణం ఏమిటి, మన లోపల మన గతంలో ఉన్న ఆ గాయం ఏమిటి, దానివల్ల మనకి కోపం వస్తుందా అని మనం ఆ మూల కారణమైన ఆ గతాన్ని, ఆ గాయాన్ని పట్టుకుంటాం. ఎప్పుడైతే మనం ఆ గాయాన్ని అనుభూతి పొందుతామో అప్పుడు ఆ గాయం మాయమైపోతుంది. సో ఇలా గాయాలు మాయమవ్వాలి అంటే మనం మన గతాన్ని పూర్తిగా ఖాళీ చేయాలి. అప్పుడే మనం అసలు వర్తమానానికి, ప్రస్తుతానికి దొరుకుతాం. లేకపోతే ఏమవుతుంది, సగం పూర్తిగా గతంతో జంకియాడ్, అసలు అది దేనికి పనికిరాదు, మనం దాన్ని దేన్ని మార్చలేము, అది అసలు ఉండటం అనవసరం. కానీ మనం దాన్నే పట్టుకుని ఆ గతంతోనే జీవిస్తున్నాం. ఆ గతమే ప్రాణం లేని ఆ గతం మన ద్వారా జీవిస్తుంది. మనం ప్రాణం ఉన్నా కూడా మరణించిన వారితో సమానంగా ఆ గతం చెప్పినట్టు చేస్తూ పోతున్నాం. సో మనం ఆ గతాన్ని పూర్తిగా క్లియర్ చేసేయాలి, ఖాళీ చేసేయాలి. అప్పుడే మనం వర్తమానంలోకి రాగలం. లేకపోతే ఏమవుతుంది, మనం గతంలోనే సగభాగం గతం తాలూకా జ్ఞాపకాలతో జంక్ యార్డ్ లాగా ఫీల్ చేసేసి ఆ జ్ఞాపకాలతో మన భవిష్యత్తుని ఊహించుకోవడం, కలలు కంటం, భవిష్యత్తు గురించి ఆలోచించడం చేస్తూ ఉన్నాం. సో మిగతా సగం భాగం అంతా ఈ భవిష్యత్తుతో నిండిపోతుంది. సో గతము ఏ విధంగానూ మనకి పనికిరాదు. అది మొత్తం కూడా జరిగిపోయింది, ఎప్పుడో అయిపోయింది, ఇక దాన్ని మార్చలేం మనం. అలాగే భవిష్యత్తు కూడా ఇంకా రాలేదు, మనం దాన్ని ఎలా డిసైడ్ చేస్తాం, ఎప్పుడు ఎలా ఏ సిచ్యుయేషన్ మనకు ఎదురవుతుందో మనం చెప్పలేము. సో ఇప్పుడు మనం కూర్చొని గతం తాలూకా జ్ఞాపకాలతో ప్రస్తుతంలో మనం కూర్చొని గతం తాలూకా జ్ఞాపకాలను తీసుకొచ్చి భవిష్యత్తుని ఎలా డిసైడ్ చేస్తాం, సో అది కూడా వేస్టే. సో అలా మనది మొత్తం కూడా గతంతో భవిష్యత్తుతో నిండిపోయి ఉండటం వల్ల ప్రస్తుతం అనేది మనకు అక్కడ ఉండటం లేదు. ఆ ప్రస్తుతం ఉండటానికి అక్కడ స్థలం అనేది లేదు. మనం ఆ స్థలాన్ని క్రియేట్ చేయాలి. అంటే గతాన్ని ఖాళీ చేయాలి. భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా వద్దు. అంటే అవేర్గా, ఎరుకతో ఉండాలి. సో మనం ఎప్పుడు ఏం ప్రాక్టీస్ చేయాలి, మనకి ఎటువంటి భావం, ఫీలింగ్ కలిగినా, అనుభూతి కలిగినా వెంటనే మన గతానికి వెళ్తూ ఉండాలి. అలా గతంలో ఏమైనా దానికి రిలేటెడ్ ఉన్నాయా అని చెక్ చేసుకుని ఆ గాయాన్ని పట్టుకుని దాన్ని విశ్లేషించకుండా దాన్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది
టక్మని మాయమైపోతుంది. ఒక్కవేళ మనం విశ్లేషించామా, మనస్సు ఏం చేస్తుంది? దొంగది మనసు కొన్ని విషయాలని దాచేస్తుంది మన నుండి. ఎందుకు? మనం కరెక్ట్ అని మనం అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి. సో, అందుకే విశ్లేషించకుండా కేవలం గమనించడం మాత్రమే చేయాలి. సాక్షిగా గమనిస్తూ ఉండాలి. దూరంగా అది ఎక్కడో ఉన్నట్టు దాన్ని మనం చూస్తూ ఉండాలి. అప్పుడు అది మాయమవుతుంది. ఒక్కసారి గతం మాయమైపోయిందా, భవిష్యత్తు కూడా మాయమైపోతుంది. ఎందుకు అంటే గతం తాలూకా జ్ఞాపకాలతోనే మనం భవిష్యత్తుని క్రియేట్ చేస్తాం కాబట్టి. సో, ఇక ఈ 2 మాయమైపోయినప్పుడు అక్కడుండేది ఇక ప్రస్తుతమే. ఇక అది ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా! మరి పనులలో మనం స్పృహతో ఉండాలి. అంటే మనం ఏ పని చేసినా కూడా స్పృహతోనే ఉండాలి. నిద్రపోతున్న మనిషి ఏ విషయంలోనూ పూర్ణంగా ఉండలేడు. అంటే ఎరుకతో అవేర్‌గా లేని మనిషి ఏ విషయంలోనూ పూర్ణంగా, సంపూర్ణంగా ఆ పనిలోనే నిమగ్నమై ఉండలేడు. అంటే తింటున్నామనుకోండి, అక్కడ మనం ఉండం. మనం 1001 విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. మనం 1001 కలలు కంటూ ఉంటాం. యాంత్రికంగా పొట్టని మాత్రం నింపేస్తూ ఉంటాం. లేక మనం బజారు విషయాలు, మనం కొనాలనుకున్న వస్తువులు, పెరిగిపోతున్న ధరలు, లేక కార్స్ కొనాలి అనుకుంటే ఏ కార్ మంచిది, ఆ కార్స్ యొక్క రేట్స్ ఎలా పెరుగుతున్నాయి, లేక మనకి నచ్చిన ఇళ్ళు ఇలా కొనడం, వాటిని కొనడం గురించి ఇలా 1001 విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచిస్తూ యాంత్రికంగా మనం తింటూ ఉంటాం. సో, మన చేతల్లో మనం పూర్తిగా ఉండాలి. మనం ఏ పని చేస్తుంటే ఆ పనిలోనే మనం ఉండాలి. ఒకవేళ పూర్తిగా మనం అక్కడ ఉండాలంటే మనం అవేర్‌గా ఉండాలి. జాగృతిలో ఉండాలి. ఎవ్వరూ కూడా జాగృతి లేకుండా సంపూర్ణంగా ఉండలేరు. పూర్తిగా ఉండటం అంటే ఇంకా ఇతరంగా వేరుగా ఆలోచించకుండా ఉండటం అని అర్థం. ఒకవేళ మనం తింటూ ఉంటే కేవలం తింటూనే ఉండాలి. మనం ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఉంటూ ఉండాలి. అంటే తింటూ ఉండటమే అంతా అన్నట్టుగా ఉండాలి. మనం కేవలం మన పొట్టని నింపడం కాదు, మనం తినడాన్ని ఆనందించాలి. మనం తింటూ ఉన్నప్పుడు శరీరం, మనసు, ఆత్మ అన్నీ సమతాళంలో ఉంటాయి. మనం ఎరుకతో ఉన్నప్పుడు అక్కడ పొందిక, ఐకమత్యం, లోతైన లయబద్ధత మన అంతరాత్మలో ఈ 3 పొరల్లోనూ అన్నీ సమతాళంలో చక్కగా ఉంటాయన్నమాట. అప్పుడు తినడం అనేది ఎలా మారుతుంది? ధ్యానంగా మారుతుంది. నడిచేటప్పుడు కూడా మనం కేవలం నడుస్తూ ఉన్నప్పుడు ఆ నడవడం కూడా ధ్యానంగా మారుతుంది. మనం వెజిటబుల్స్ ఏమన్నా కట్ చేస్తుంటే ఆ కట్ చేయడం కూడా ధ్యానం అవుతుంది. మనం మొక్కలకి నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు పొయ్యడం కూడా ధ్యానం అవుతుంది. అన్నం వండటం ధ్యానం అవుతుంది. మనం ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటే, ఆఫీస్ రిలేటెడ్ పని చేస్తుంటే ఆ పని కూడా ధ్యానంగా అవుతుంది. సో, చిన్న చిన్న విషయాలు చాలా అద్భుతంగా రూపాంతరం చెందుతాయి. మనం అవేర్‌గా ఆ పనిలోనే మన స్పృహంతా పెట్టి మనం పని చేస్తున్నప్పుడు. అవి తేజోమయమైన పనులుగా మారిపోతాయి. నిశ్శబ్దత మనస్సులోని భాగం కాదని అర్థం చేసుకోవలసిన ఒక సంగతి. కనుక మనం ఎప్పుడైనా అతనికి నిశ్శబ్దమైన మనస్సు ఉంది అని చెప్పడం నిరర్థకం అంటారు ఓషో. అది వెర్రితనం కూడా అంటారాయన. ఒక మనస్సు ఎప్పటికీ మౌనంగా ఉండదు. మనస్సు యొక్క అసలు ఉనికియే మౌనానికి వ్యతిరేకం. మనసు అంటే ధ్వని లేక శబ్దం. కానీ
నిశ్శబ్దం మాత్రం కాదు. ఒకవేళ ఒక వ్యక్తి నిజంగా నిశ్శబ్దంగా ఉంటే, అప్పుడు మనం అతనికి మనస్సు లేదు అని చెప్పాలి. ఒక నిశ్శబ్దమైన మనస్సు విరుద్ధమైన పదం అని అనొచ్చు. ఒకవేళ అక్కడ మనస్సు కనుక ఉంటే అది నిశ్శబ్దంగా ఉండలేదు. ఒకవేళ అది నిశ్శబ్దంగా ఉంటే అది మరి ఇక ఏమాత్రము మనస్సు అక్కడ ఉండదు. మనస్సు అక్కడ లేదు అని అనుకోవాలి. మరి నిశ్శబ్దమైన మనస్సు అనేది విరుద్ధమైన పదమే కదా! అందుకే జెన్ సన్యాసులు అమనస్కం అనే పదం వాడతారు. కానీ ఎప్పుడూ నిశ్శబ్దమైన మనస్సు అని వాళ్ళు అనరు. అమనస్కమే నిశ్శబ్దత అన్నమాట. మనస్సు లేని క్షణంలో అమనస్కత అంటే అమనస్కం అంటే మనస్సు లేదు అని కదా. సో మనస్సు లేని క్షణంలో మనం శరీరాన్ని అస్సలు అనుభూతి పొందలేము. ఎందుకు అంటే మనస్సు అనే తోవ ద్వారానే, మనస్సు అనే దారి ద్వారానే శరీరం అనుభూతికి వచ్చేది. ఒకవేళ అక్కడ మనస్సు లేకపోతే మనం ఒక శరీరం అని మనం అనుభూతి పొందలేము. చైతన్యంలో నుంచి శరీరం మాయమైపోతుంది. అక్కడ మనస్సు లేదు, శరీరం లేదు, ఉనికి మాత్రమే ఉంటుంది. అలాంటి నిర్మలమైన ఉనికిని నిశ్శబ్దత అనేది సూచిస్తుంది. ఎలాంటి నిశ్శబ్దతను మనం పొందాలి? ఎలా ఇలాంటి నిశ్శబ్దంలో ఉండటం అన్న క్వశ్చన్స్ వస్తాయి కదా. మరి వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఈరోజు చెప్పుకున్న వాటిని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంప్లిమెంటేషన్లో పెట్టేయండి నేర్చుకున్నదంతా ఇమీడియట్గా. సరేనా? హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.